హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సిఆర్పిఎఫ్ నుండి 9212 వేకెన్సీస్తో 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా అఫీషియల్గా మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, బెస్ట్ బుక్స్తో పాటు మిగిలినటువంటి అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 1 year వ్యాలిడిటీతో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం 500 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో యాప్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే ఇమీడియట్గా తీసుకోండి. మీకు 1 year వ్యాలిడిటీ అయితే ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్తో పాటు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యే విధంగా పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2022కి సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ విత్ కీ ఉన్నటువంటి ఆ పీడిఎఫ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి వన్ వర్డ్స్, సినానిమ్స్, యాంటానిమ్స్ అండ్ ఈడియమ్స్తో పాటు ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్, అలాగే జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని డైలీ ఈ పర్టికులర్ కోర్స్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు 50 రూపీస్కే ఈ కోర్స్ అయితే పొందవచ్చు. సో ఎవ్రీడే మీకు అప్డేట్ అయ్యేటువంటి పీడిఎఫ్స్ కూడా మీరు పొందవచ్చు అనమాట. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ 2 కోర్సెస్ని ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి సిఆర్పిఎఫ్ నుండి 9212 వేకెన్సీస్తో కానిస్టేబుల్, టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ ఉద్యోగాలకి సంబంధించి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ మంత్ 27th నుంచి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మనకి నెక్స్ట్ మంత్ 25th వరకు టైం అయితే ఇచ్చారు. జూలై 1st నుంచి జూలై 13th వరకు మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పటి నుంచి కౌంట్ చేస్తే మనకి 4 monthsలో మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది, తెలుగులో అయితే ఉండదు. సో మీరు ఈ 2 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ అయితే రాయాలి. సో ఇందులో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు. దానికంటే ముందు ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ ట్రేడ్ టెస్ట్ కూడా అటెండ్ అవ్వాలి. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి మనకి స్టేట్ వైడ్గా వేకెన్సీస్ అయితే కేటాయించారండి. సో ఆల్రెడీ దీనికి సంబంధించి డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను. సో ఆంధ్రప్రదేశ్లో 450+ వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణలో 300+ వేకెన్సీస్ ఉన్నాయి. మన సొంత రాష్ట్రంలో కూడా జాబ్ చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే రిక్రూట్మెంట్స్కి 27th నుంచి అప్లై చేయండి. ఈ పోస్టులకి సంబంధించి సింగిల్ స్టేజ్ రిటెన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారండి. సో రిటెన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 4 టాపిక్స్ నుంచి 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో ఈచ్ టాపిక్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, అలాగే జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లేదా హిందీకి సంబంధించినటువంటి గ్రామర్ సబ్జెక్ట్స్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. సో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ హిందీ కానీ చూస్ చేసుకోవచ్చు. సో 2 అవర్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో 100 క్వశ్చన్స్ 2 అవర్స్ అంటే మీకు చాలా టైం అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్ కూడా లెంగ్దీగా అయితే ఇవ్వడు. కాబట్టి ఈ ఎగ్జామినేషన్లో మీరు మంచిగా స్కోర్ చేస్తే నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ పర్టికులర్ సెలక్షన్ ప్రాసెస్లో కూడా మీరు క్వాలిఫై అయితే మీకు చాలా మంచి జాబ్ అనేది మన సొంత రాష్ట్రంలో చేసుకునే విధంగా రావడం జరుగుతుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సిలబస్ వచ్చేసి మనకి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో సేమ్ సిలబస్ ఉంటుందండి. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి సో ఈ సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి వారందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సేమ్ సిలబస్ కాబట్టి ఇంగ్లీష్ లేదా హిందీలోనే ఉంటుంది, తెలుగులో ఎగ్జామినేషన్ అయితే ఉండదు. సో రీజనింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్సిలో ఇచ్చేటువంటి సిలబస్ ఉంటుంది, ఇంకా వేరే సిలబస్ అయితే ఏమీ కొత్తగా ఉండదు అనమాట. ఇంకా జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కూడా మనకి ఎస్ఎస్సి సిలబస్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అట్లీస్ట్ ఒక 1 yearకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ,
అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఈ టాపిక్స్ నుంచి వస్తాయి. స్పోర్ట్స్ నుంచి మనకి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అడుగుతారు. అవార్డ్స్కి సంబంధించి, బుక్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి, 1 లేదా 2. సో ఈ విధంగా మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వచ్చేసి మనకి ఇక్కడ మెన్సురేషన్ లైక్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ లాంటి టాపిక్స్ ఉండవు కానీ సో మెన్సురేషన్ నుంచి మనకి ఏరియాస్ అలాగే క్యూబ్స్ ఉంటాయి కదా, సో వాటి నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి. సో ఆ క్వశ్చన్స్ అయితే మీరు చూసుకోవాలి. ఇంకా మనకి యాప్టిట్యూడ్కి సంబంధించి నంబర్ సిస్టమ్స్ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ వరకు ఉండేటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మీరు ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే మనకి ఇంగ్లీష్లో ఉండేటువంటి అన్ని గ్రామర్ క్వశ్చన్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కావచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, ఎర్రర్ కరెక్షన్స్, అలాగే నో ఇంప్రూవ్మెంట్ స్టేట్మెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇంకా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ కూడా అడగొచ్చు. అలాగే ఒక కాంప్రిహెన్షన్ పాసేజ్ ఇచ్చేసి దానికి సంబంధించి క్వశ్చన్స్ ఆన్సర్ చేయమంటాడు. సో ఈ విధంగా ఉంటాయన్నమాట. సో ఇంగ్లీష్ అయితే మనకి ఎప్పుడు ప్రిపేర్ అయ్యేదే కాబట్టి ఎస్ఎస్సికి సంబంధించి సో ఈ జాబ్స్ కూడా మనకి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఈ 4 టాపిక్స్ నుంచి మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఈ పర్టికులర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో షార్ట్ లిస్ట్ అవుతారో, షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి పిలుస్తారనమాట. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసేటప్పుడే మీకు మేల్ క్యాండిడేట్స్కి 170 సెంటీమీటర్స్ హైట్ ఉందా లేదనేది చూసుకొని అప్పుడు మీరు అప్లై చేయండి. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 157 సెంటీమీటర్స్ హైట్ ఉందా లేదనేది చూసుకొని అప్లై చేయండి. ఇంకా మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి చెస్ట్ విషయంలో అన్ఎక్స్పాండెడ్ 80 సెంటీమీటర్స్, మినిమం ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది కూడా కరెక్ట్గా ఉందా లేదని చూసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ పోస్టులకి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి 5 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది పెడతారండి. సో దీనికి సంబంధించి ఈ 5 కిలోమీటర్స్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే 24 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాలి. అదే ఫిమేల్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ని 8.5 మినిట్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి ఈ పోస్టులకి సంబంధించి కుక్, వాటర్ క్యారియర్, అలాగే బార్బర్, అలాగే హెయిర్ డ్రెస్సర్కి సంబంధించి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి మేల్ క్యాండిడేట్స్కి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ వచ్చేసి మనకి ఇక్కడ 10 మినిట్స్, 1.6 కిలోమీటర్స్ వచ్చేసి 12 మినిట్స్ మనకి ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్కి పెడతారనమాట. ఇంకా మనకి పియోనీర్ వింగ్ అని చెప్పేసి ఉంది, ఇది మన నార్మల్ క్యాండిడేట్స్ కాదు, వేరే ఒకరికి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ట్రేడ్ టెస్ట్ అంటే డ్రైవింగ్కి సంబంధించినటువంటి టెస్ట్, ఫిట్టర్ రిలేటెడ్ టెస్ట్, బగ్లర్ రిలేటెడ్ టెస్ట్, టైలర్కి స్టిచ్చింగ్కి సంబంధించిన టెస్ట్, కోబ్లర్కి షూస్ పాలిషింగ్కి సంబంధించిన టెస్ట్, ఈ విధంగా కార్పెంటరీకి సంబంధించినటువంటి టెస్ట్, ఈ విధంగా ట్రేడ్ టెస్ట్లు అనమాట. ఆ స్కిల్స్ మీకు ఉన్నాయా లేదని టెస్ట్ చేయడానికి ఈ ట్రేడ్ టెస్ట్ అనేది పెడతారు. సో ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ కూడా మీరు కలిగి ఉండాలి. సో ఐటీఐ చేసినటువంటి వారు వీటన్నిటి మీద వీటికి సంబంధించి వీరు ట్రేడ్స్ అయితే కలిగి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్టర్ ఉందనుకోండి, ఐటీఐ ఫిట్టర్ చేసిన వాళ్ళు ఉంటారు, కోబ్లర్లో ఐటీఐ చేసినటువంటి వారు ఉంటారు, కార్పెంటరీలో చేసిన వాళ్ళు ఉంటారు, పెయింటింగ్లో చేసిన వాళ్ళు ఉంటారు. ఈ విధంగా డిఫరెంట్ ట్రేడ్స్ ఐటీఐలో చేసినటువంటి వారు ఉంటారు కాబట్టి వారికి ఇది చాలా మంచి రిక్రూట్మెంట్గా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి. ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అయితే చాలు, మీకు దీనికి ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా చూపించాల్సి ఉంటుంది. తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది యాజ్ పర్ మెడికల్ బోర్డు ద్వారా చేయడం జరుగుతుంది, మెడికల్ ఆఫీసర్ ద్వారా. సో ఇది కూడా క్వాలిఫై అయితే మీకు ఫైనల్గా జాబ్ అయితే ఇస్తారు. సో దీనికి సంబంధించి మీకు విజన్ కూడా ఇక్కడ చెప్పినట్లుగా మీకు కరెక్ట్గా ఉండాలండి. సో ఇక్కడ ఏవైతే చెప్పారో బెటర్ ఐ, వర్స్ ఐ ఎంత ఉండాలని చెప్పేసి ఇచ్చారో ఆ విధంగా ఇక్కడ చెప్పినటువంటి డీటెయిల్స్ ప్రకారం ఉంటేనే మీరు ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఈ డీటెయిల్స్ అనేవి ఒకసారి చూసి అప్లై చేయాలి. సిబిటి ఎగ్జామినేషన్లో యూఆర్ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ వస్తే పాస్ అవుతారండి. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 25% ఆఫ్ మార్క్స్ వస్తే పాస్ అవుతారు. ఇంకా మిగిలినటువంటి క్యాండిడేట్స్ 20% ఆఫ్ మార్క్స్ వచ్చినా కూడా పాస్ కావడం జరుగుతుంది. సో సిబిటి ఎగ్జామినేషన్లో మీరు పాస్ అయితేనే నెక్స్ట్ స్టేజెస్కి వెళ్తారనమాట. కాబట్టి సిబిటి అనేది ఫస్ట్ మీకు చాలా ఇంపార్టెంట్. సింగిల్ స్టేజ్ రిటన్ ఎగ్జామినేషన్ ఇది. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించిన బెస్ట్ బుక్స్ ఏంటనేది ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేటువంటి బుక్స్ అన్నీ కూడా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి ఈ రిక్రూట్మెంట్కి కూడా 100% యూజ్ అవుతాయండి. సేమ్ సిలబస్, సేమ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కాబట్టి ఎస్ఎస్సికి సంబంధించి మీలో ఎవరైతే ఎస్ఎస్సి జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జేఈ అలాగే ఎస్ఎస్సి సిపిఓ లాంటి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారు ఈ బుక్స్ చదివితే సరిపోతుంది. ఒకవేళ మీరు సిఆర్పిఎఫ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ బుక్స్ తీసుకోండి, ఎటువంటి డౌట్ లేకుండా తీసుకోండి, మీకు 100% ఈ బుక్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అర్థమెటిక్కి సంబంధించి ఫస్ట్ ఆర్ఎస్ అగర్వాల్ తీసుకోండి. సో ఆర్ఎస్ అగర్వాల్లో మనకి
సబ్జెక్ట్ ఉంటుంది కదా. సో సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మీరు ఇక్కడ కిరణ్ ప్రకాష్కి సంబంధించి ఎస్ఎస్సి యొక్క ప్రీవియస్ పేపర్స్ బుక్ ఉంటుంది. సో ఆ బుక్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఆ బుక్ అయితే తీసుకోండి. సో ఇవి గూగుల్ అమెజాన్కి సంబంధించినటువంటి లింక్స్ అండి. సో డైరెక్ట్గా మీరు అమెజాన్లో ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ లింక్స్ అన్ని కూడా, మీరు ఆర్డర్ పెట్టుకోండి. తర్వాత రీజనింగ్కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకోండి. అలాగే ఎస్ఎస్సికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ బుక్ అయితే తీసుకోండి. లేదు అంటే కిరణ్ ప్రకాష్కి సంబంధించి సిఆర్పిఎఫ్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ బుక్స్ అయితే ఉంటాయి. సో అవి తీసుకున్నా కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. సేమ్ ఒకేలా ఉంటాయండి క్వశ్చన్స్ యొక్క ఆ డిఫికల్టీ లెవెల్ కానీ ప్యాటర్న్ కానీ సేమ్ ఒకేలా ఉంటాయి ఎస్ఎస్సి అలాగే సిఆర్పిఎఫ్. కాబట్టి మీరు ఈ బుక్స్ ప్రిఫర్ చేసినా కూడా మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. తర్వాత జీకేకి సంబంధించి లూసెంట్స్ జీకే అని చెప్పేసి ఉంటుంది. సో అన్ని టాపిక్స్ ఉంటాయి ఇందులో. మనకి చాలా ది బెస్ట్ బుక్ అనమాట. ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యేటువంటి వారు, హిందీలో ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఈ బుక్ని ప్రిఫర్ చేస్తారు. సో ఇది ఖచ్చితంగా తీసుకోవాలి మీరు. తర్వాత కిరణ్ ప్రకాష్కి సంబంధించి ఎస్ఎస్సికి సంబంధించి 1997 నుంచి 1997 నుంచి 2023 వరకు ఎస్ఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట ఈ బుక్లో. ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి మోర్ దాన్ ఒక 12 to 13,000 ప్లస్ బిట్స్ అయితే ఇందులో ఉంటాయి. సో ఆ బిట్స్ అన్నీ ఉన్నటువంటి బుక్ని ఇది ఖచ్చితంగా తీసుకోండి. మీకు రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి కాబట్టి ఆ బుక్ తీసుకోవాలి. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అని చెప్పేసి బుక్ ఉంటుంది. సో వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 ఉంటాయి. రెండు కూడా తీసుకోండి, మీకు అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది ఇది. తర్వాత కిరణ్ ప్రకాష్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన ఎస్ఎస్సి యొక్క ప్రీవియస్ పేపర్స్ బుక్ ఉంటుంది, అది తీసుకోండి. లేటెస్ట్ ఎడిషన్స్ తీసుకోండి. ఇవన్నీ కూడా ఓల్డ్ ఎడిషన్స్, కొంచెం ఒక 2 years బ్యాక్వి. సో మీరు లేటెస్ట్ ఎడిషన్స్ తీసుకుంటే రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి బిట్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి బుక్స్ అన్నీ కూడా తీసుకోండి, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇవన్నీ కూడా బెస్ట్ బుక్స్. ఎస్ఎస్సి బుక్స్ చెప్పారేంటని చెప్పేసి అనుకోవద్దు. ఎస్ఎస్సి సిలబస్ సిఆర్పిఎఫ్ సిలబస్ రెండు సేమ్, ప్యాటర్న్ కూడా సేమ్ ఉంటుంది, క్వశ్చన్స్ కూడా సేమ్ డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. కాబట్టి మీకు ఈ బుక్స్ మీకు సిఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్ కూడా యూజ్ అవుతాయి. ఓకే, సో ఈ బుక్స్ అయితే ప్రిఫర్ చేయండి. సో ఈ విధంగా మనకి ఈ పోస్టులకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.